గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు సమావేశపరిచాలో తెలుసా? మార్చి ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి. నేను లాభ నష్టాలు చూడడానికి కాదు, మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను. నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను. మొదలై మిస్టర్ చలపతిరావు గారు, మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అదే అలాంటిదే మేడం. లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడువులోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పోలీసులు పొరపాటు పెట్టారు మేడం. పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులతో 10 మంది పేషెంట్లు పొరపాట్లు చనిపోయారంటారా? అది మీడియా ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ చలపతిరావు. ఏం మాట్లాడే? ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది చిచి, దేవుడి దృష్టిలో పాపం, చట్టం దృష్టిలో నేరం అండి. పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మన వ్యాపారస్తులు కావండి హంతకులు. సారీ మేడం. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది, 10 మంది ప్రాణాలు పోయింది. ఈ కేసు ఏదో మాఫ్ చేస్తాను మేడం. నోర్మైంది, మాఫ్ చేస్తారట. మిమ్మల్ని తప్పకుండా చట్టం మీద శిక్ష వేస్తాను. అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు. మిమ్మల్ని క్షమించి మీ పాపంలో నేను తాను పెంచుకోలేను. నేను అందుకని కాదు మేడం. ఒకడు ఇంకో మనిషి కత్తి తీసి పొడిస్తే మీకు హంతకులవుతారా? ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థకుడు హంతకులే. చూడండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ యూ ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ. యూ క్యాన్ గో గెట్ అవుట్. ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెయిన్. మీరు ఆవేశపడకండి మేడం, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. అది కాదండి, నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను? వస్తానండి. ఏంటండి మీ సంగతి? ఎన్నపేటి గారు, ఏమిటన్నాను? మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట. 3 నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదంట. ఎందుకని? ఏంటన్నారు? పోలీసులు కిందటి నెలలో ఇచ్చేసాను మేడం. ఇస్తానని వాళ్ళతో చెప్పారు, ఇచ్చింది నాతో చెప్తున్నారు. కానీ డబ్బంతా కలిసి మీ ఇంట్లో పెట్టారు. అదంతా అబద్ధం. ఏంటండి అబద్ధం? ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబద్ధాలు అయితే నేను సహించను. చాచాలండి. గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట. ఎక్కడ నుండి మీకు అంత డబ్బు? మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేశారా? చేయమని నేనే చెప్పానండి. మీటింగ్ అని పిలిచినట్టు పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా? మరి మోసం చేసి నేనా మీరా? మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు. కల్తీ మందులన్నీ మీరు ప్రాణాలు బలి తీసుకున్న వాడు అక్కడ మోసగాడు. మీకు సిగ్గులేదండి? వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే. మీరు చేసిందండి మోసం. యంత్రాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన అదిగో ఆ కేసులో ఒక మోసగాడు మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనున్న వీరొక మోసగాడు. ఇంతమంది మోసగాడనమాట. మీరందరికీ ఈ కంపెనీ జరుగుతున్నారు. ఒక్క నిమిషం. ఐ జస్ట్ కాంట్ రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఆల్ ఆఫ్ యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ హియర్. ఐ డిసైడ్ ఆవిడికి బీపీ ఎక్కువగా ఉంది, ప్రాణం తెచ్చుకోవడానికి మంచిది కాదని మీరేమో చెప్పలేకపోయారా? చాలాసార్లు చెప్పాను తులసి, కానీ వర్కర్స్ లో ఏమాత్రం నిజాయితీ లోపించినా ఎవరైనా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు. డాక్టర్ గారు ఆవిడ కనిపెట్టారు. ఇంకేం తగలేదమ్మా. చచ్చిపోతున్నాను. అంత మాట అంటున్నమ్మా. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రాలేదమ్మా, కాలేజీకి వెళ్ళి ఉంటాడు. కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడైనా సరే రెక్కలు కట్టుకుని మరీ వెళ్తాడు. అలాగేనమ్మా, నేను దగ్గర నుంచి స్వయంగా తీసుకొస్తాను. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త. ఈ ప్రపంచంలో నా అంత అదృష్టం ఎవ్వరూ ఉండడు. అది ఏమనుకోవాల్సిన మాట మురళి.
నేను ఉత్తమ జీవితాలతో ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఆకాశం అంత బాగుంటుంది. ఏంటి మురళి కారు ఎన్ని సాక్షులు ఏంటి? హలో డాక్టర్ అంకుల్, లేట్ ఇలా వచ్చారు. ఇక్కడ మీ కేసులు ఉన్నాయా? ఇదిగో జోకు లేకు, మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ను చూస్తే గానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చా. సరే పద 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 పద. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావు బాబు. ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నిన్న ఆఫీస్కి వెళ్తే ఎన్నిసార్లు చెప్పానమ్మా, వెళ్ళినా ప్రతి నిమిషానికి ఆఫీస్ పుడితే మరీ మరీ చెప్పాను కదా. నీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఉండవురా బాబు. నా ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. అలా అనుకోమ్మా, నీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉందమ్మా. ఇప్పటికే భగవంతుడు 2 సార్లు పిలిస్తే నేను రాముని ముందుకెత్తాను. 3వ సారి పిలిపొచ్చే లోపల నీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేను పర్వాలేదురా. ఇప్పుడు నా పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ముందు నీ ఆరోగ్యం కుదిరిపడి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించదు కానీ బాధపడేది కాదు. నేను ఒకవేళ అయిపోతే అమ్మా, అంత మాట్లాడుకోమ్మా. నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా. అమ్మా, గీతని నా క్లాస్ పెట్టి ఒక అమ్మాయి ఉందమ్మా. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలని. అమ్మా సరే, నా ఆరోగ్యం బాగుంటే నేను వెళ్ళి చూసేదాన్ని. పద్ధతి కాకపోయినా నేను ఇక్కడ తీసుకురా అమ్మాయిని. ఇప్పుడు వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగే మళ్ళీ మళ్ళీ ఏంటి? మీ అమ్మగారు మీ పెళ్లి విషయంలో పచ్చదెంగా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు. కానీ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది. అబ్జెక్షన్ నీకా మా అమ్మకే? మీ అమ్మగారికే. ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా, ఐ మీన్ టైట్ ప్యాంట్స్, జీన్స్. ప్యాంట్ లేకుండా అడుగు కూడా బయట పెట్టుకో. లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా, లిప్స్టిక్ లేకుండా పల్లె పోకూడదు. వెరీ గుడ్. 100కి 100 రూపాయలు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు. ఏమనుకోలు? ఎందుకని? ఏంటి, మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పేపరంటే ఒప్పుకోరు. శ్రీ మహాలక్ష్మి మన సాంప్రదాయం అంటే ఎలా సాధ్యం అనుకోను? ఏం చేయాలి మీరు? ఈ గీతకే శ్రీ మహాలక్ష్మి లా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత గీత అంటే వాళ్ళ సొంత వెళ్ళింది. అవునండి, ఎందుకెళ్ళింది? వెళ్ళిందండి. మళ్ళీ ఎవరండి మీరు? నాకు తెలిసిన గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుగు నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్ల పురుడు రావడం ఏంటి? గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గర నుండి పురుడు పోస్తే తప్ప కుక్క పిల్లకి పురుడు అవడమేనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి. రాయిస్తామండి. అదే చదివేస్తాం. ఆ మాయదారి కుక్క పిల్లకి ఇప్పుడే పురుడు రావాలా? గీత పిల్ల ఇప్పుడు అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి?
నీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం అని పేపర్లో వేశారు, పైగా ఇంటికి రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం గారు ఎమ్మెల్యే గారు బాలనదిగా తమ్ముడు కూతురికి ఇచ్చారంటే ఇదే న్యాయం అండి. ఇది న్యాయమా? ఏం చేయమంటావమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి. వచ్చి ఇచ్చాడేనా? నా క్వాలిఫికేషన్ తీసుకుని మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదో ఉద్యోగం రాదమ్మా. ఈ హాస్టల్ నుండి నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, ఈ సీట్ నేను ట్రై చేద్దామని. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పేపర్ అంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మేడం మేడం మేడం, చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పని లేదు, చూడండి. మీరు మరీ అంత పిల్లవలసినట్టు మాట్లాడలేదండి. అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసం కదండి. మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదని నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియాలుగా నటించాలి. చూడు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో నాకు మీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఎక్కడి చూడు. ఒకవేళ మేము వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో ఆ కాన్స్టేబుల్ పిలిపించి నీ కాలు విరక్కొట్టిస్తా. కాళ్ళు విరక్కొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ ఇదిగో పెళ్ళాం, వెళ్ళి కార్లో కూర్చో. అవును, నా పెళ్ళానే మర్యాద వెళ్ళి కార్లో కూర్చోలేదా? ఏమిటో కలవడపడుతున్నారు మీరు? చక్కగా చెప్పండి, నేను చక్కగా రాసేసుకున్నాను. చెప్పగారు కరెక్ట్ టైంకి వచ్చానండి. ఇది నా భార్య అండి. ఓహో, ఇది భార్య భర్తల కేసా? అవునండి. 3 మాసాల నుంచి మధ్యప్రదేశ్తో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా, మరి ఈ విధంగా రోజు బదాన్ని పడతాం, 7 గంటలు మేము పడతాం, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టాం. ఇది అర్థం చేసి అయిపోయిందండి. కాదు కాన్స్టేబుల్ గారు, ఈ చెప్పాలంటే అబద్ధం. నా భర్త కాదు, నేను భార్య కాదు, నాకు పిచ్చిలేదు. కావాలంటే నేను మమ్మీ చిత్రంలో చూడండి. అవును, మాట్లాడలేదు. ఇంక పాయింట్ ఏంటంటే పాయింట్ అసలు వాళ్ళ ఒంటిపై గుడ్డల సంగతి సరిగ్గా తెలియదు పిచ్చాలకి. ఇక మెల్ల మంగళసూత్రం దగ్గర ఏం తెలియదు చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి గాడి లాకర్లో పెట్టారు. ఇది పాయింట్. పాయింట్ చెప్పారంటే అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, మీరు రానన్నాను అందుకని ప్లేట్ పరేస్తున్నాడు. ఎందుకంటే ప్లేట్ పరేస్తున్నావు? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని ప్రయాణించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధ కొట్టుకోవడం మీకేం తెలుసు? ఇది పాయింట్. నా గుండెలు తగ్గిపోతున్నాయి. చూసేది ఒక పవిత్ర భారతి పట్టపడి ఒక రౌడీ అలర్ట్ చేస్తుంటే మీ దేశం మన జాతి చెప్పకపోతే గుడి తొలగిపోతుంది. ఏంటండి అసలు మీకు ఎందుకు? నేను చెప్తాను మీ గుడి తగ్గిపోయి, ఆవిడ చెప్తాను మీ గుడి తగ్గిపోతే ఆ అర్థం ఏంటి? మీరేం కంగారు పడకండి. ఇదిగో ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళు ఉంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంతా అర్థమైపోయింది. ఏంటి ఖచ్చితంగా మీ భార్య అంటే కదా? ఇది మీ కళగా? అవునండి, మీ కళ తీసుకెళ్ళండి. నమస్కారం గురుమూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు. ఈ మేలు జన్మలో పడతారని ఏమిటో మొగుళ్ళు వదిలేసి పారిపోతున్న పిల్లల్ని తీసుకొచ్చి మొగులు కప్పి చెప్పటం, పిల్లల్ని వదిలేసి తిరుగుతున్న మొగులను తీసుకొచ్చి పిల్లలు కప్పి చెప్పటం ఏమిటో. ఈ మధ్యన కానీ ఇలాంటి కేసులే జరుగుతున్నాయి. చూడండి, ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరి ఎందుకు దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరు గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆవిడ నేను ఒక్కనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూహలపడుతున్నారు. మీతో కదనుకోండి, గీతనే నా క్లాస్మేట్, నా ప్రియురాలు, ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలో నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే.
నీ ప్రియురాలుగా నటించిన నాకు ఇష్టం లేదు అని అంటే మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయడం చెప్పండి. నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగే నీ గన్నం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ డబ్బు కోసం ఎదుర్కోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడేవారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కన్సిడర్. సరే థ్యాంక్స్. అమ్మా అమ్మా, ఏమని చెప్పానే? ఆ అమ్మాయి నమస్కారం. నమస్కారం. మా ఊరిలో మీ గురించి అన్నీ చెప్పాడు. మీ గురించి కూడా ఆయన ఎంత చెప్పాడు? ఏం చెబుతున్నాను? ఇంటర్తో ఆపేసేయండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న మన వాస్తవమ్మా. కానీ నేను మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం కదా బిఎస్ ఫైనల్ క్లాస్మేట్. అవునండి, కంగారులో ఏం చేయకుండా అసలే కంగారు విషయమ్మా. నేను చదవడం మరీ ఎక్కువే. మీ అమ్మ నాన్నకి ఒక్కటే కూతురుగా? అవునండి. వాళ్ళు ఎవరు ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. గారు వెరిమచ్చలేదు. ఏదో కాస్త మాట మనసుకొని చూస్తున్నాం, చచ్చిపోయినట్టు లెక్కంటే. చెప్పు, బ్రతికున్నారు. అవునండి, అనుసారి బ్రతికే ఉన్నారు. మీరు ఆస్తి పాస్తులు మాకేం ఆస్తి పాస్తులు లేదు. వాళ్ళకి ఆస్తి పాస్తులు ఎప్పుడూ పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్. 4 బీకార్లు, 2 ప్రైమూతులు, 10 బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా వినేసి డబ్బుల్లో లేదంటే డబ్బులు అసలు లెక్క లేదు. అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి, చాలా చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకున్నది నీలాంటి కోడల్ని. థ్యాంక్స్. ఇదిగో ఇక మీద పిలవండి, 2 పొందని పిలవకూడదు, అత్తయ్యని పిలవాలి. అత్తయ్యా అని చెప్పి. మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. తెలుసుదా? నువ్వు వెళ్ళి కాఫీ కలిపేస్తా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కూడా నాకు కనిపించింది. ఇంట్లో మందులు నాకు అక్కర్లేదు. ఇది నేను ఎక్కడికి? హాస్టల్ కదా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. కొన్ని కావాలంటే రోజుకి వచ్చేది. రోజుకొస్తే నేను హాస్పిటల్కి తీసుకొస్తాను. అదేం కుదరదురా. నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడే వెళ్ళకూడదు. నా మీద ఒట్టు. అలాగే నేను ఇక్కడే ఉంటాను.